భారతదేశంలో వేలాది దేవాలయాలు ఉన్నాయి. కానీ ఒక ఆలయం మాత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆ ఆలయంలో దేవుడి విగ్రహం కాదు, శివలింగం లేదు, దేవి విగ్రహం కూడా లేదు. అయినా ప్రతిరోజు వేలాది మంది భక్తులు అక్కడికి వస్తుంటారు. అయితే ఇక్కడ నిజంగా పూజ ఎవరికి జరుగుతుంది? అదే గుజరాత్లోని ప్రసిద్ధ అంబాజీ ఆలయం వెనుక దాగి ఉన్న అద్భుతమైన రహస్యం. పురాణాల ప్రకారం దక్షయజ్ఞంలో సతీదేవి అగ్నిలో ఆహుతి చేసుకున్న తర్వాత శివుడు ఆమె శరీరాన్ని మోసుకుంటూ విశ్వమంతా సంచరించాడు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా విభజించాడని చెప్తారు. ఆ భాగాలు పడిన ప్రతి ప్రదేశం ఒక శక్తిపీఠంగా మారింది. అంబాజీ ఆలయం కూడా అలాంటి పవిత్ర శక్తిపీఠాల్లో ఒకటిగా భక్తులు విశ్వసిస్తారు. ఇదే ఈ ఆలయంలోని అతిపెద్ద రహస్యం. ఈ గర్భగుడిలో మీకు ఎలాంటి విగ్రహం కనిపించదు. దాని బదులుగా ఒక పవిత్రమైన శ్రీయంత్రం ఉంటుంది. ఆ శ్రీయంత్రాన్ని ఎర్రని వస్త్రంలో పూర్తిగా కప్పి ఉంచుతారు. దాన్ని ఎవరు నేరుగా చూడలేరు. పూజారులు కూడా ప్రత్యేక పద్ధతిలో మాత్రమే పూజలు నిర్వహిస్తారు. భక్తులు ఆ యంత్రాన్ని ప్రత్యక్షంగా దర్శించకుండా దాని శక్తి మాత్రమే ఆరాధిస్తారు. శ్రీయంత్రం అనేది కేవలం ఒక ఆకారం కాదు. ఇది 9 త్రిభుజాలు, అనేక వలయాలు, కమల దళాలు కలిసి రూపొందించిన పవిత్ర జామితీయ నిర్మాణం. ప్రతి గీత, ప్రతి కోణం, ప్రతి బిందువుకు ప్రత్యేక ఆధ్యాత్మిక అర్థం ఉందని తంత్రశాస్త్రం చెప్తుంది. మధ్యలో ఉన్న బిందువు విశ్వశక్తికి ప్రతీకగా భావిస్తారు. ఇక్కడే శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. ఆధునిక కంప్యూటర్లు లేకుండా, లేజర్ పరికరాలు లేకుండా 1000 సంవత్సరాల క్రితమే ఇంత ఖచ్చితమైన జామితీయ రూపకల్పన ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లేదు. అందుకే కొందరు దీనిని ఏన్షియంట్ స్కేట్ జామెట్రీకి గొప్ప ఉదాహరణగా చెప్తారు. ఆలయం నిర్మాణం కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. సూర్యకిరణాలు, గాలి ప్రవాహం, గర్భగుడి దిశ ఇవన్నీ ఒక నిర్దిష్టమైన నిర్మాణ శైలిని అనుసరించినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. పురాతన భారతీయ వాస్తుశాస్త్రం, ఖగోళ విజ్ఞానం, జామితి కలయికగా ఈ ఆలయాన్ని చాలామంది విశ్లేషిస్తారు. అయితే ఈ నిర్మాణం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో ఇప్పటికీ పూర్తిగా తెలియదు. స్థానిక కథనాల ప్రకారం ఈ ఆలయం కింద పురాతన సొరంగాలు ఉన్నాయని ప్రచారం ఉంది. అయితే వాటికి సంబంధించిన స్పష్టమైన పురావస్తు ఆధారాలు ఇప్పటి వరకు లభించలేదు. కాబట్టి దీనిని ఒక స్థానిక విశ్వాసంగా మాత్రమే చూడాలి. అంబాజీ ఆలయంలో ఒక విగ్రహానికి కాదు, దేవి యొక్క నిరాకార శక్తికి ప్రతీకగా భావించే శ్రీయంత్రానికి పూజలు జరుగుతాయని సాంప్రదాయం చెప్తుంది. అంటే ఇక్కడ రూపాన్ని కాదు, శక్తిని ఆరాధిస్తారు. అదే ఈ ఆలయాన్ని భారతదేశంలోని అత్యంత విశిష్ట ఆలయాల్లో ఒకటిగా నిలబెట్టింది. ఇప్పటికీ అంబాజీ ఆలయం భక్తి, పురాణం, జామితి, నిర్మాణ శాస్త్రం కలిసిన ఒక అద్భుత రహస్యంగా నిలిచి ఉంది. ఇక్కడ నిజంగా దాగి ఉన్న దైవశక్తేనా, లేదా 1000 ఏళ్ల భారతీయ విజ్ఞానానికి నిదర్శనమా? ఆ సమాధానం ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.